టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిపై ఎన్నికల సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా నియోజకవర్గ ప్రజలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రసన్నకుమార్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పారని, అయినా ఇంకా అదే స్థాయిలో మా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అన్నారు. విడవలూరు మండల కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల మహిళలు భారీ స్థాయిలో పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు. విడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని అన్ని గ్రామాల మహిళలు భారీ స్థాయిలో పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలు భారీ ఎత్తున ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు. అనంతరం అంకమ్మగుడి సెంటర్లో మహిళలు వీపీఆర్ అభిమానులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మండలంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి మనోవేదనకు గురి చేశారని, గతంలో వేమిరెడ్డి దంపతులు పార్వతీ పరమేశ్వరులని వారి వద్ద సహాయం పొంది నేడు ఇలా మాట్లాడడం దారుణమని అన్నారు. మా ఎమ్మెల్యే రాజకీయంగా విమర్శిస్తే దానిని నువ్వు కూడా రాజకీయంగా విమర్శించాల్సింది పోయి ఒక మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా మాట్లాడటం సహించమని అన్నారు. ఆడవాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులపై అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఏటూరు శ్రీహర్ రెడ్డి, సత్యం రెడ్డి, పూర్ణ అచ్యుత్ రెడ్డి, శ్రీహర్ రెడ్డి, అన్ని పంచాయతీల నాయకులు, వీపీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి, మహిళా సోదరీమణులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ర్యాలీ నిర్వహించడానికి గల కారణం మన తెలుగు రాష్ట్రాల రెండింటికి తెలుసు. ఎందుకంటే మొన్న జూలై 7వ తారీఖు జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా తన సోదరి వరుసైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై గౌరవ శాసనసభ్యులపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోని మహిళలందరూ ముక్త కంఠంతో ఖండించారు. అయినా బుద్ధి రాల. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలైతేనేవి, కుల సంఘాలైతేనేవి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అతని వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. సరే, అయిందేదో అయింది, ఆయన బుద్ధి మారదు అనుకుంటే తెలంగాణ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పెట్టి నేను ఈ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే అయ్యా, నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా అని అర్థం కావట్లా. ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎటువంటివి సభ్య సమాజానికి, ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి అంతా తెలుసు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు నిన్న చేసిన వ్యాఖ్యలతో నల్లపరెడ్డి అనే ఇంటి పేరును కోల్పోయావు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మహానుభావుడు, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు. ఈ కోవూరు నియోజకవర్గంలో అయితేనేవి, ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేవి మహోన్నత వ్యక్తిగా నిలబడ్డాడు. ఆయన కుమారుడిగా నువ్వైతేనేవి, మీ సోదరులు ఎలక్షన్ ముందే మా ప్రశాంతమ్మని మీరేం మాట్లాడారో యావత్ ప్రపంచంతో చూసింది. దానికి మా ప్రశాంతమ్మ బహిరంగ వేదికగా ఎన్నికల ప్రకటనలో భాగంగా సమావేశం నిర్వహించి దాంట్లో ఏం చేసింది, ఆమె గురించి ఇంట్రడ్యూస్ చేసుకుని మరి ఎన్నికల్లో పోటీ చేసింది. మీరు చేసిన వ్యాఖ్యలకే మన కోవూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను చీకొట్టే 56,400 మెజార్టీతో ప్రశాంతమని రాష్ట్రం ఇప్పటి వరకు కోవూరు చరిత్రలు లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నువ్వు ఇప్పటికి కూడా మారకుండా ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతమని 6 నెలల క్రితం ఎలక్షన్లు జరగడానికి 2 నెలల క్రితం ప్రశాంతమ్మ నువ్వు మా దేవత, ప్రభాకర్ రెడ్డి గారు మీరు మా దేవుడు అని సాష్టాంగ పడి ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు వాడి దగ్గర అన్ని సహాయాలు పొందావు. సరే, ఎన్నికలు అయిపోయింది, నువ్వు ఏ సహాయాలు పొందావు, ఎవరేం చేశారు అని వాడు ఎప్పుడు ఎన్నికల్లో మాట్లాడా. నీ మాటలకి సమాధానం ప్రజలు చెప్పారు. ప్రజలు ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా నీకు బుద్ధి రా. ఇప్పుడు ప్రశాంతం ఏం మాట్లాడితే ప్రసన్న రాజకీయ విమర్శ చేసింది. నువ్వేం చేయాలా? రాజకీయంగా విమర్శ చెయ్యి.
రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శల ద్వారా పైశాచికానందం పొందుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ముందు నువ్వు చేసిన వ్యాఖ్యలకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి రావాలి అని మీరు ఎదురు చూస్తున్నారు పరామర్శించడానికి. ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీట్లోనే మా ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవ్ గానే, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గానే, ఇంకా ఎవరెవరైతే ఆయనకు మద్దతు తెలిపారో వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి చూపించి వాళ్ళని ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పి మీరు సభ్య సమాజంలో తిరగాలని తెలియజేసుకుంటూ, మీకు ఇప్పటికైనా సరే ఆ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. అది జన్మకైతే కాదు, ఎందుకంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు. మీరు మారని చెప్పి ఆ పైన భగవంతుడు కూడా డిసైడ్ అయిపోయాడు. మీ ఉనికిని కాపాడుకోవడం మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయడం మీకు మామూలైపోయింది. ఉనికిని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చేస్తే మంచి అయితే మంచి అని చెప్పండి, లేదంటే పార్టీని చేసిన విధంగా రాజకీయంగా విమర్శించండి. ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే నిన్ను ప్రజలు ప్రతి మహిళా లోకం ఈ కోవూరు నియోజకవర్గంలో 2,70,000 మంది ఓటర్లు ఉన్నారు, 3,50,000 మంది జనాభా ఉన్నారు. నువ్వు చేసిన ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లానే చీకొట్టే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ వ్యాఖ్యలు ఇప్పుడేమో ఉపసంహరించుకోకపోతే ఒకటే చెప్తా ఉన్నాం. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రసన్న ఒక రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆడా మగా తేడా లేదన్నాడు. అయ్యా విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆడా మగా తేడా లేదు, కానీ నీ సభ్యత ఏమైందయా? ఇటువంటి వీడియోని మీ ఇంట్లో చూపించి నువ్వు ఎంతవరకు మెప్పు పొందగలవు? ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదని మీ అంతరాత్మకు తెలుసు. ఏదో ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు తెలపాలని వచ్చి మీరందరూ అభాస్పాలు కావద్దని కోరుకుంటూ ఈయన్ని విమర్శించడానికే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడట. అదే చెప్తున్నాం ఒక్క గంటతో, అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇటువంటి పైశాచిక వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సమర్థించడానికి కానీ విమర్శించడానికి కానీ వస్తే నెల్లూరు జిల్లాలోని మహిళలందరూ నిన్ను అడ్డుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క గంటతో ప్రసన్న కుమార్ రెడ్డిని ఈ వ్యాఖ్యలు చేసిన దానికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన దాకా కోవూరు నియోజకవర్గంలో ఈ ఉద్యమం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై ప్రసన్నమ్మ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. దేవుడు అని సాక్షాత్పడి ప్రసన్న కుమార్ రెడ్డి, నువ్వు వాళ్ళ దగ్గర అన్ని సహాయాలు పొందావు. సరే, ఎన్నికలు అయిపోయింది, నువ్వు ఏ సహాయాలు పొందావు, ఎవరేం చేశారు అని వాళ్ళు ఎప్పుడు ఎన్నికల్లో మాట్లాడాల. నీ మాటలకి సమాధానం ప్రజలు చెప్పారు. ప్రజలు ఓట్లతో నీకు బుద్ధి చెప్పారు, అయినా కూడా నీకు బుద్ధి రాలా. ఇప్పుడు ప్రశాంతాన్ని ఏం మాట్లాడిందే ప్రసన్న రాజకీయ విమర్శలు చేసింది. నువ్వేం చేయాలా? రాజకీయంగా విమర్శ చేయి. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శల ద్వారా పైశాచికానందం పొందుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ముందు నువ్వు చేసిన వ్యాఖ్యలకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి రావాలి అని మీరు ఎదురు చూస్తున్నారు పరామర్శించడానికి. ఒకటే అడుగుతా ఉన్నా, అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీకని మా ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారిని ప్రశాంతమని చేసిన వ్యాఖ్యలు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని, ఇంకా ఎవరెవరైతే ఆయనకి మద్దతు తెలిపారో వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి చూపించి వాళ్ళని ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పి మీరు సభ్య సమాజంలో తెలియజేసుకుంటూ మీకు ఇప్పటికైనా సరే ఆ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. అది జన్మకైతే కాదు, ఎందుకంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు. మీరు మారని చెప్పి ఆ పైన భగవంతుడు కూడా డిసైడ్ అయిపోయాడు. మీ ఉనికిని కాపాడుకున్నది మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయడం మీకు మామూలైపోయింది. ఉనికిని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చేస్తే మంచి అయితే మంచి అని చెప్పండి, లేదంటే పార్టీని చేసిన విధంగా రాజకీయంగా విమర్శించండి. ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే నిన్ను ప్రజలు ప్రతి మహిళా లోకం ఈ కోవూరు నియోజకవర్గంలో 2,70,000 మంది ఓటర్లు ఉన్నారు, 3,50,000 మంది జనాభా ఉన్నారు. నువ్వు చేసిన ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లానే చీకొట్టే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ వ్యాఖ్యలు ఇప్పుడైనా ఉపసంహరించుకోకపోతే ఒకటే చెప్తా ఉన్నాం. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, అయినా బుద్ధి రాలా. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలైతేనేవి, కుల సంఘాలైతేనేవి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అతని వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. సరే, అయిందేదో అయింది, ఆయన బుద్ధి మారదు అనుకుంటే తెల్లారి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాడు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పెడితే నేను ఈ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే అయ్యా, నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా అని అర్థం కావట్లా. ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి అనేది సభ్య సమాజానికి ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి అంతా తెలుసు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
వ్యాఖ్యలతో నల్లపరెడ్డి ప్రసన్న నల్లపరెడ్డి అనే ఇంటి పేరును కోల్పోయావు. నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహానుభావుడు, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు. ఈ కోవూరు నియోజకవర్గంలో అయితేనే, ఆంధ్ర రాష్ట్రంలో అయితేనే మహోన్నతంగా నిలబడ్డాడు. ఆయన కుమారుడిగా నువ్వైతేనేమి మీ సోదరులు ఎలక్షన్ ముందే మా ప్రశాంతమని మీరేం మాట్లాడారో యావత్ ప్రపంచంలో చూసింది. దానికి మా ప్రశాంతమ్మ బహిరంగ వేదికగా ఎన్నికల ప్రకటనలో భాగంగా సమావేశం నిర్వహించి దాంట్లో ఏం చేసింది ఆమె గురించి ఇంటర్వ్యూ చేసుకుని మరి ఎన్నికల్లో పోటీ చేసింది. మీరు చేసిన వ్యాఖ్యలకే మన కోవూరు నియోజకవర్గ ప్రజలు మీకు చీకొట్టి 56,440 మెజార్టీతో ప్రశాంతమని రాష్ట్రం ఇప్పటి వరకు కోవూరు చరిత్రలో లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రసన్న కుమార్ రెడ్డి మన కోవూరు ఎమ్మెల్యే గారిని చాలా అసభ్యంగా నీచంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ ముందు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అదే విధంగా మాట్లాడాడు. మేము గట్టిగా ఆ రోజే చెప్పాం, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే బాగుండదు అని. అయినా సరే ఆయనకి ఏమాత్రం సిగ్గు రచ్చ లేకుండా ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారు కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అమ్మగారిని పట్టుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జరిగింది. సత్య సమాజం సిగ్గుపడేలాగా ఈ రోజు మహిళలందరూ కళాలించుకునేలాగా మాట్లాడాడు. వెంటనే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్పాలి. కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అమ్మకి వెంటనే క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే ముందు ముందు పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి. చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నావా, లేకుంటే ఆమె అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని సహించలేకపోతున్నావా, ఆమె చేసే సేవా కార్యక్రమాన్ని సహించలేకపోతున్నావా? ఎందుకు వస్తుంది నీకు అంత అహంకారం? ఒక్కసారి గుర్తుపెట్టుకో, మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడగలం మీ గురించి, కానీ మా తెలుగుదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతికి లోబడే మాట్లాడుతున్నాం. మేము నోరు తెలిస్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు కూడా తెలియదు, అది గుర్తుపెట్టుకో. మరొకసారి మా ఎమ్మెల్యే గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. నువ్వు కోవూరు నియోజకవర్గంలో తిరగలేవు, నిన్ను కోటకి తరిమి కొడతాం, గుర్తుపెట్టుకో. మరొకసారి హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మాత్రం మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. జై హింద్. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే. 50 సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే కోవూరు నియోజకవర్గంలో మహిళా శక్తి అంతా ఒక ఉప్పెనగా ఉప్పొంగి 54,000 మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు, ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక విలువలు, మాట్లాడకూడదనేటటువంటి నైతిక విలువలు కూడా తెలియకుండా వారు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడంటే గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. బహిరంగ వేదిక మీద ఒక సాటి మహిళని, అందులో కోవూరు నియోజకవర్గ ప్రథమ పౌరురాలు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నువ్వు మాట్లాడిన మాటలు మీ తల్లి గారికి ఒకసారి చూపిస్తే ఏం చెప్పదో ఒకసారి అడుగు. నీ భార్య గారికి చూపిస్తే ఏం చెప్పదో ఒకసారి అడుగు. నీ చెల్లికి చెప్తే ఏం చెప్పదో ఒకసారి అడుగు. నీకు ఇంకిత కాదు, 6 సార్లు శాసనసభ్యుడి, అంత మాత్రం ఒక మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నీకు తెలియకపోవడం దౌర్భాగ్యం. అది ఒక్కటే చెప్తున్నాను మీకు. బోనమ్మని ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారేమో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెచ్చినటువంటి తీర్పు ఎవరు మర్చిపోవాలా. ఎన్నికలప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడావు. గతంలో జరిగినప్పుడు నువ్వు 2 సార్లు ఓటమి పాలైతే నీ ఓటమి 10,000 లోపే ఉండింది. నీ వ్యాఖ్యల వల్ల నీ ఓటమి 55,000కు చేరింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఒకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు. గత 4 రోజులుగా కోవూరు నియోజకవర్గంలో జరిగిన పరిణామాలన్నీ కోవూరు నియోజకవర్గ ప్రజలు, మహిళలు అందరూ గమనిస్తా ఉన్నారు. ఒక 6 సార్లు
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే 50 సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే కోవూరు నియోజకవర్గంలో మహిళా శక్తి అంతా ఒక ఉప్పెనగా ఉప్పొంగి 54,000 మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు, ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక విలువలు, మాట్లాడకూడదనేటటువంటి నైతిక విలువలు కూడా తెలియకుండా 6 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడంటే, గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచించుకోండి. బహిరంగ వేదిక మీద ఒకసారి మహిళని, అందులో కోవూరు నియోజకవర్గ ప్రథమ పౌరురాలు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నువ్వు మాట్లాడిన మాటలు మీ తల్లి గారికి ఒకసారి చూపిస్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీ భార్య గారికి చూపిస్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీ చెల్లికి చెప్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీకు ఇంటి దగ్గర 6 సార్లు శాసనసభ్యుడిగా అంతా మాత్రం ఒక మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నీకు తెలియకపోవడం దౌర్భాగ్యం. అది ఒక్కటే చెప్తున్నారు మీకు. ఓనమని ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెచ్చినటువంటి తీర్పు ఎవరు మర్చిపోరా. ఎన్నికలప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడావు. గతంలో జరిగినప్పుడు నువ్వు 2 సార్లు ఓటమి పాలైతే నీ ఓటమి 10,000 లోపే ఉండింది. నీ వ్యాఖ్యల వల్ల నీ ఓటమి 55,000కు చేరింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఒకసారి. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు, మహిళా ఎమ్మెల్యేల గురించి, మహిళల గురించి నువ్వు మాట్లాడే విధానం ఇదేనా? మహిళల మీద నీకు గౌరవం లేదా? మహిళలు గౌరవించాలనేటటువంటి విధానం నీకు తెలీదా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎందుకు మాట్లాడతావు? మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నావా? లేకపోతే ఆమె అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని సహించలేకపోతున్నావా? ఆమె చేసే సేవా కార్యక్రమాన్ని సహించలేకపోతున్నావా? ఎందుకు వస్తుంది నీకు అంత అహంకారం? ఒక్కసారి గుర్తుపెట్టుకో. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడగలం మీ గురించి, కానీ మా తెలుగుదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతికి లోబడి మాట్లాడతాం. మేము నోరు తెలిస్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటామో కూడా తెలియదు. అది గుర్తుపెట్టుకో. మరొకసారి మా ఎమ్మెల్యే గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. నువ్వు కోవూరు నియోజకవర్గంలో తిరగలేవు. నిన్ను కోటకి తరిమి పెడతామో గుర్తుపెట్టుకో. మరొకసారి హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మాత్రం మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.